టీమిండియా మరో సవాల్కు సిద్ధమైంది. ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడబోతోంది. 2 బలమైన జట్ల మధ్య పోటీ కావడంతో ఈ సిరీస్ పై అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది. 2 జట్లు నువ్వా నేనా అన్నట్టుగానే ఉన్నాయి. దీంతో హోరాహోరీ తప్పదని అంచనాలు పెరిగాయి. అయితే ఐర్లాండ్తో 2 మ్యాచ్ల సిరీస్ లో టీమిండియా చిత్తైంది. వరుసగా 2 మ్యాచ్ల్లోనూ ఓడింది. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఐర్లాండ్కు సిరీస్ కోల్పోయింది. ఇప్పుడు ఆ ఓటమిని మరిచి ఇంగ్లాండ్ పై సత్తా చాటాల్సిన పరిస్థితిలో టీమిండియా ఉంది. టీ20లో ఇంగ్లాండ్ కూడా డేంజర్ టీమే. కానీ న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ తర్వాత ఆతిథ్య జట్టుకు 2 రోజుల విశ్రాంతి దక్కింది. వచ్చే టీ20 వరల్డ్ కప్ ప్రణాళికల్లో భాగంగా ప్రతి మ్యాచ్ ను వినియోగించుకోవాలని ఇంగ్లాండ్ టీమిండియా పట్టుదలగా ఉన్నాయి. చెస్టర్ లీ స్ట్రీట్ లో విక్టరీతో 5 మ్యాచ్ల సిరీస్ లో శుభారంభంపై ఫోకస్ చేశాయి. రికార్డులు మాత్రం టీమిండియాకు ఫేవర్ గా ఉన్నాయి. భారత్ ఇంగ్లాండ్ మధ్య ఇప్పటి వరకు 30 టీ20లు జరిగాయి. అందులో 18 మ్యాచ్ల్లో టీమిండియా గెలిచింది. 12 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ సత్తా చాటింది. ఇంగ్లాండ్ లో మాత్రం టీమిండియాపై ఆతిథ్య జట్టుకి 6-4 లీడ్ ఉంది. జట్టుగా చూస్తే టీమిండియా సాలిడ్ గా ఉంది. బ్యాటింగ్ ఆర్డర్ బీభత్సంగా కనిపిస్తోంది. ఐర్లాండ్ తో సిరీస్ లో ఓడినప్పటికీ టీమిండియా విధ్వంసకర జట్టే. ప్రస్తుతం ర్యాంకుల్లో టాప్ ప్లేస్ లో ఉంది. 2023 ఆగస్టు నుంచి చూస్తే టీమిండియా దూకుడు మీదుంది. 11 సిరీస్ల్లో విజయం సాధించింది. ఒక బైలేటరల్ సిరీస్ ను డ్రా చేసింది. 2023 నుంచి 72 మ్యాచ్ల్లో 61 విజయాలు సాధించింది. విన్నింగ్ పర్సెంటేజ్ 85. టాప్ ఆర్డరే టీమిండియాకు బలం. గత 2 సంవత్సరాల్లో టీమిండియా 17 సార్లు 200కు పైగా స్కోర్లు సాధించింది. 2022లో పవర్ ప్లేలో టీమిండియా రన్ రేట్ 7.8. 2023లో అది 8.1కి పెరిగింది. 2024లో పవర్ ప్లేలో రన్ రేట్ 8.4. 2025లో 10.8కి చేరింది. 2026లో పవర్ ప్లేలో భారత్ రన్ రేట్ 11. గణాంకాలు అద్భుతంగా ఉన్న ఇంగ్లాండ్ తో తొలి టీ20లో టీమిండియా తుది జట్టుపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలని డిమాండ్స్ పెరుగుతున్నాయి. సీనియారిటీ కంటే ప్రస్తుత ఫామ్ నే చూడాలని టీమ్ మేనేజ్మెంట్ కు ఎక్స్పర్ట్స్ సలహా ఇస్తున్నారు. 2022 వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన ఇంగ్లాండ్ ప్రస్తుతం 2వ ర్యాంక్ లో ఉంది. హ్యారీ బ్రూక్ కెప్టెన్సీలో కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది. టీమిండియాతో సిరీస్ లోనూ భారీ అంచనాల మధ్య బరిలో దిగబోతోంది. అందుకు తగినట్టే బ్యాటింగ్ ఆర్డర్ భయపెట్టేలాగే ఉంది. హ్యారీ బ్రూక్, టామ్ బాంటన్, ఫిల్ సాల్ట్, జాకబ్ బెటెల్ ఇలా బ్యాటింగ్ ఆర్డర్ బలంగా కనిపిస్తోంది. బౌలింగ్ లో జోఫ్రా ఆర్చర్ మీదే అందరి చూపు ఉండబోతోంది. ఓవరాల్ గా చూస్తే ఇంగ్లాండ్ టీం బ్యాలెన్స్డ్ గానే ఉంది. ఐర్లాండ్ చేతిలో ఓడిన టీమిండియాపై ఒత్తిడి ఉండగా హోమ్ అడ్వాంటేజ్ తో ఇంగ్లాండ్ బరిలో దిగబోతోంది. పైగా చివరి 5 టీ20 సిరీసుల్లో హ్యారీ బ్రూక్ సేనకు ఓటమే లేదు. చివరిగా ఇంగ్లాండ్ పై టీమిండియానే గెలిచింది. అయితే తను ఆడిన చివరి 5 సిరీసుల్లో ఇంగ్లాండ్ విజయం సాధించింది.